నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు మేడ రమేష్ గారు ఉన్నారు. మేడ రమేష్ గారితో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బ్రహ్మనాయుడు గారు బాగున్నామండి. ముందుగా పిలిచిన వెంటనే మా ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. మీకు మేము ఎన్నో రుణపడి ఉండాలండి. ప్రైమ్ 9 జనసేన పార్టీకి ఎప్పటికప్పుడు మమ్మల్ని ఉత్సాహం లేపుతూ మనం చేసే సేవా కార్యక్రమాలని, మేము చేసే పనులు అన్నింటినీ కూడా మీ టీవీలో చూపిస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు మీకు, మీ యాజమాన్యాన్ని అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నామండి. ఎందుకంటే మేము మీకు ఏమి ఇచ్చినా కానీ ఈ రుణం తీర్చుకోలేకపోతున్నాం. కాబట్టి మేము ఈ జనసేన నాయకులందరూ కూడా ప్రైమ్ 9కి రుణపడి ఉండమని అందరి తరపున మేమందరూ మా అధినాయకుడు పుట్టినరోజు తరపున మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రమేష్ గారు, ప్రధానంగా నేను మీతో చర్చించబోయేది రాష్ట్ర రాజకీయాలు అయితే కాదు, ప్రకాశం జిల్లా రాజకీయాలు మాత్రమే. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన రాజకీయాల్లో మీరు కీలకమైనటువంటి నేత. తెర వెనక మీడియా ముందుకైతే చాలా తక్కువ వచ్చేటువంటి పరిస్థితి. సో ఎందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఎందుకు వెనకబడింది? రాయలసీమ కన్నా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన ఎందుకు వెనకబడింది అనేటువంటి అంశాలు ఈరోజు చర్చించడం కోసమే నేను మిమ్మల్ని FTF కార్యక్రమానికి ఆహ్వానించాను. సో ఎందుకు రమేష్ గారు ప్రకాశం జిల్లాలో జనసేన వెనకబడింది? వెనకబడ్డదనుకొని మాత్రం మీరు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా గతంలో మాది సింగిల్గా పోటీ చేసినప్పుడు, మేము బీఎస్పీ పోటీ చేసినప్పుడు 4,000, 5,000 ఓట్లు, 3,000, 4,000 ఓట్లు సాధించుకున్నాం. ఆ రోజు కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగానే ఉన్నారు. ఆ తర్వాత మేము ఆ రిజల్ట్ చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ పనిచేయడానికి గ్రౌండ్ లెవెల్లో పనిచేసి నిన్నటి రిజల్ట్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 25,000 నుంచి 30,000 మాకు ఏమీ లేను ఆనాడు 3,000, 4,000 వచ్చిన నియోజకవర్గాలన్నీ కూడా ఈరోజు 20,000-25,000 ఓట్లు సాధించాం. మా దగ్గర నాయకులందరూ కూడా గ్రౌండ్లో పనిచేసే నాయకులు ఉన్నారు. రియల్గా పోస్టింగ్లో పనిచేసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. నాయకులు అంటే కూడా మా జిల్లాలో ఉన్నదంతా కూడా జన సైనికులు అనుకోవాలి. సైనికులే, మొత్తం సైనికులే. ఓకే. తర్వాత మాకు సైనికులుగా నేర్పాడు కానీ లీడర్గా తర్వాత నిన్న 24లో నేర్పాడు లీడర్గా ఎలా ఎదగాలి, లీడర్ని ఎలా పనిచేయాలని. మేము గతంలో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో గ్రౌండ్ వర్క్ చేసాం. అవన్నీ కూడా మేము మీడియాలో చెప్పడం, లేకుంటే పోస్టులు పెట్టడం ఇలాంటివన్నీ జరగలేదు. సపోజు ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు పోయి ఈరోజు ఏ ఆఫీసర్నైనా అడగండి, జనసేన వాళ్ళు చేసింది ప్రతి నియోజకవర్గంలో ఒక రాజముద్రలాగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక సమస్యమైన వైసీపీ గత 5 సంవత్సరాలు చేసిన వైసీపీ కాలంలో ప్రతి విషయాన్ని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చింది మా జన సైనికులే. కాబట్టి తగ్గిందేం లేదు. లీడర్లుగా మేము బయటికి ఎదగలేకపోవడం మాత్రం వాస్తవం. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం కాబట్టి మేము ఎక్స్పోజ్ చేయటం కరెక్ట్గా వినియోగించుకోలేదేమో. బట్ దానివల్ల మీరు మా నియోజకవర్గం, మా జిల్లాలో తక్కువగా చూపిస్తున్నారేమో అనుకుంటున్నాం. అయితే రమేష్ గారు, ఇక్కడ ప్రధానంగా కొన్ని మన వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలే మాట్లాడుకుందాం. 100% వాస్తవాలే మాట్లాడాలి. అయితే మిగతా జిల్లాలు తీసుకుందాం. ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర, ఎక్స్పెషల్లీ రాయలసీమ తీసుకుందాం. అక్కడ కూడా మీ అధినేత ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, మిగతా వర్గాలను కలుపుకొని మీరు ముందుకు రండి అని పిలిపించారు. అన్ని జిల్లాల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించారు. కానీ ప్రకాశం జిల్లాలో కాపులు ఎందుకు జనసేనలో పెద్దన్న పాత్ర పోషించడంలో వెనకపడ్డారు? ఇదే అంటున్నాను. ఇప్పుడు గతంలో చెప్పినట్టుగా, మనకి ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎక్కడ కూడా కాపులు వెనకబడలేదు. కాపులంతా కూడా గ్రౌండ్ లెవెల్లో మేమేంటి, మా పని ఏంటి, మా విధాయకం ఏంటి అనేది చూయించుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి మాకు ఒక 7-8 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే కొత్త రాజకీయం, కొత్త నాయకత్వం, కొత్తగా అన్నీ కొత్తగా ఉన్నాయి. కాబట్టి
ప్రతిసారి మేమంతా కూడా గతంలో టీడీపీలోనో వైసీపీలోనో వీళ్ళంతా కూడా పనిచేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉండి ఒక్కసారిగా బయటకు రాలేక అక్కడ గతంలో చూశారు వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత ఇబ్బంది చేశారు. కాబట్టి కొంతమంది బయటకు రాలేకపోయినా కానీ కొంతమంది మాత్రం చాలా బయటకు వచ్చేసి గ్రౌండ్ వర్క్లో పనిచేశారు. మీకు సపోజు ఒక కొత్త ఒరవడి సృష్టించింది మా ప్రకాశం డిస్టిక్. ఎలా అంటే టోటల్గా మా దగ్గర ఒక కాపులనే వ్యక్తులంతా కూడా ఒక 99 ఛానల్ అని 99 టీం అని ఒకటి ఏర్పాటు చేసి టీం 99 అంటే టీం 99 అంటే ఏంటి సార్? 100 ఎందుకు పెట్టుకోలేదు? పవన్ కళ్యాణ్ గారు మాకు 100 నెంబర్. ఓ అట్లనే 99 నెంబర్స్ వాళ్ళల్లో కూడా సెలెక్టెడ్ పర్సన్స్ని సెలెక్ట్ చేసి నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తులందరినీ కూడా జిల్లా మొత్తంగా గేడ్ చేసి ఒక వేదిక మీద తీసుకురాగలిగాం. అక్కడ ఆ టీం 99 అని ఎందుకు మేము ఫోకస్ చేయాల్సి వచ్చిందంటే మీరు గతంలో చెప్పినట్టుగా మేము పెద్దన్న పాత్రే పోషించాం అక్కడ ఈ టీం 99. సో ఓకే టీం 99 అనేది పెద్దన్న పాత్రే పోషించాం. మీరంతా బ్యాక్ ఎండ్ ఉన్నారు. బ్యాక్ ఎండ్ నుండి ఎవరికి ఎక్కడ అవసరం పడితే అక్కడికి మేము వచ్చి వాళ్ళకి మేమున్నాం, మీకు ఒక చిన్న నాయకుడు ఒక సర్పంచ్గా నిలబడితే ఆ సర్పంచ్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో, మేము గెలిచామా గెలవలేదని కాదు, మా జెండా అక్కడ బాతామా లేదనేదే మా ఒక ఒపీనియన్. దాంతోపాటు మేము పోయి అక్కడ కూర్చొని ప్రతిసారి ఎవరికి ఏ మండలంలో నిలబడ్డా సరే, ఏ పంచాయతీలో నిలబడ్డా, ఎక్కడ ఏ గ్రామంలో నిలబడ్డా మేము ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చేసి మేము ప్రతి దగ్గరికి పోయి వాళ్ళకి అర్ధరాత్రి ఏ టైం మా ఇనికిడికి కానీ వస్తే మేము అక్కడ పోయి ఒక సైనికుల్లాగా మేము నిలబడ్డాం. టీం 99. అదేవిధంగా ప్రతి విలేజ్లో మేము వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకుంటూ ఈ దాంట్లో కొంతమంది నాయకులు ఉన్నాం, కొంతమంది మామూలుగా జనాభా ఉన్నారు. వీరందరూ కూడా వారి మొత్తం వదిలిపెట్టేసి ఈ జనసేనకే పనిచేయటం జరిగింది. దానితో పాటు దీలను ఈ 100 నెంబర్స్ని చూసి, ఈ 99 నెంబర్స్ని చూసి ఎంతోమంది పెద్ద నాయకులు ఇప్పుడు బయటకు వచ్చారు. గతంలో బయటికి రాకుండా ఉన్న కాపు నాయకులు కొంతమంది పెద్దన్న పాత్ర పోషించాల్సిన వ్యక్తులు కూడా ఆ రోజు ప్రజారాజ్యంలో బ్యాక్ ఎండ్ నుండి ఆ రోజు కొంత ఇబ్బంది పడ్డ మాత్రం వాస్తవం. ప్రజారాజ్యంలో చాలా మంది ఫ్రంట్ ఎండ్ కూడా వచ్చారు. అవును, వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ కూడా అలాగలేదు, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అలా లేదు అని చెప్పేసి ఇప్పుడు రావడం మొదలుపెట్టారు. అంటే ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి నమ్మారు ఇప్పుడు. అవును, సక్సెస్ అయ్యేటప్పటికి ఇప్పుడు అందరూ పెద్ద నాయకులు అందరూ కూడా బయటకు వస్తున్నారు. గతంలో వచ్చారు, బ్యాక్ ఎండ్ నుండి మాకు కూడా కొంత సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, మేము ఉన్నాము మీరు కానివ్వండి మేము వస్తామని చెప్పని. కాకపోతే పలంతంగా ఒక్కసారిగా బయటకు రాలేక నిదానంగా బయటకు రావడం జరిగింది. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సపోజ్ మా కొండేపి నియోజకవర్గం, నిన్నటిదాకా కొండేపి నియోజకవర్గం నేను చూస్తూ ఉండేవాడిని. అవును, గతంలో నేనే చూస్తూ ఉన్నప్పుడు అక్కడ గతంలో ఒక 3,000 ఓటింగ్ కంటే మాకు చాలా తక్కువగా ఉండేది. ఈరోజు మేము 2024 ఎలక్షన్లో మాకు పిన్ టు పిన్ ఒక నోట్ రాసామన్నమాట. ఎక్కడెక్కడ మన ఓటింగ్ ఉందని రాస్తే మేము ₹1 ఖర్చు పెట్టకుండా, ₹1 ఇవ్వకుండా ఓటింగ్ 24,000 ఓటింగ్ మా బలం ఉంది అక్కడ కొండేపి నియోజకవర్గం. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా యావత్ కొండేపి అనే కాకుండా జిల్లా మొత్తం కూడా 12 జిల్లాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 జిల్లాల్లో కూడా బాగా చాలా శాతం పెరగటం జరిగింది. అక్కడ స్పెసిఫిక్గా జనసేనకి ఓన్గా అయిన నియోజకవర్గాలు ఒక 2-3 నియోజకవర్గాలు చాలా ఎక్కువ శాతం అయింది. 40,000 50,000 అలా పెరిగింది. కాపులు పెద్దన్న పాత్ర పోషించారు, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్స్పోజ్ కాలేకపోయారేమో అని అనుకుంటున్నాను. ఇక్కడ రమేష్ గారు స్పెసిఫిక్గా నేను కొన్ని నియోజకవర్గాలు చెప్తా. ఆ రోజు ప్రజారాజ్యం బలమైనటువంటి ఓట్ బ్యాంకు నమోదు చేసిన నియోజకవర్గాలు, కాపులు పెద్దన్న పాత్ర పోషించి తెర ముందుండి పోరాటం చేసినటువంటి నియోజకవర్గాలు నేను చెప్తా ఇప్పుడు, ఎక్స్పెషల్ మీ జిల్లాలో. అంటే నేను కూడా మీ జిల్లాకు చెందిన వాడిని, మాది అద్దంకి నియోజకవర్గం. నాకు జిల్లా రాజకీయాల్లో నాకు పూర్తి అవగాహన ఉంది. 12 నియోజకవర్గాల్లో ఎవరేంటి అనేది నాకు అందరూ ప్రత్యక్షంగా కూడా తెలుసు. ఒంగోలు, ఓకే, దర్శి, గిద్దలూరు, పర్చూరు. ఆ రోజు గిద్దలూరు కూడా ప్రజారాజ్యం టికెట్ గెలిచింది. వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయనకి అన్నారామారావు గెలిచింది.
సో ఒంగోలు కాపులు పోటీ చేసినట్టున్నారు, పర్చూరు కాపులు పోటీ చేసినట్టున్నారు, దర్శి కాపులు పోటీ చేసినట్టున్నారు. బలమైన ఓట్ బ్యాంక్ నమోదు వచ్చేసారు. ఎవరు కూడా 20,000 తక్కువ ఓట్ బ్యాంక్ నమోదు చేయాలి. 30,000, 35,000, 40,000. ఏమైంది సార్ జనసేన పార్టీలో? ఏరి వీళ్ళందరూ? సార్ ఇప్పుడు జనసేన పార్టీలో ఒక్కసారిగా పుట్ట పగిలి బయటకు వచ్చిందేమో ప్రజారాజ్యంలో. ప్రజారాజ్యంలో పుట్ట పగిలి బయటకు వచ్చేసారు ఒకేసారి. కానీ జనసేన పార్టీలో ఒక్క నియోజకవర్గంలో 100 మంది ఉంటే 1000 మంది ప్రజారాజ్యంలో ఉన్నంత బలమైన వ్యక్తులు ఉన్నారు. వైసీపీ వాళ్ళలో ఉన్న 1000 మంది అయినా సరే, జనసేనలో ఉన్న ఒక్క మనిషి అయినా సరే ఒకే విధంగా పనిచేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఆ ప్రజారాజ్యానికంటే చాలా ఎక్కువగా పెరిగింది అనుకుంటున్నాం మేము పార్టీ. కాకపోతే మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా రాజకీయ నాయకత్వం అనేది కొంచెం తగ్గుండొచ్చు బహుశా, బట్ నాయకులు మాత్రం, జనసైనికులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. రమేష్ గారు, నేను దానికి అగ్రి అవుతా. క్యాడర్ ఉంది, బలమైన క్యాడర్ ఉంది ప్రకాశం జిల్లాలో. కానీ లీడర్లు ఇంకా తయారు కాలేకపోవటం, ఇంకా ముందుకు రాలేకపోవటం, నియోజకవర్గ స్థాయి నాయకులుగా ఎదగలేకపోవటం, పోటీకి ముందుకు రాలేకపోవటం దేనికి సంకేతం? అంటే ఇప్పుడు ప్రతి దగ్గర కూడా నాయకత్వం పెంచుకుంటూ ఎక్స్పోజ్ అయ్యి మా నాయకుడు ఏ విధంగా అయితే చెప్పాడో దాన్ని మేము అనుసరించి నడిచామే తప్ప మాకు పోటీలో ఉండాలి, మాకు ఇది ఈ విధంగా మాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, ఎంపీ సీట్ కావాలని మేము ఎక్కడ కూడా కాంట్రవర్సీ కాలేదు మా జిల్లాలో. మా జిల్లా గురించి ప్రతి విషయం కూడా నాయకుడికి తెలుసు అని చెప్పి అనుకున్నాం. తెలిసి మాకు కూడా ఒక సీట్ అన్నా కానీ మా జిల్లాలో వస్తుందని మేము ఎంతో 12 నియోజకవర్గాల వాళ్ళు మాత్రం ఆశించాం కదా. కానీ మాకు అదొక్క అసంతృప్తి అయితే ఉన్నమాట వాస్తవం. కానీ కానీ పర్వాలేదు, ఆయన పిలుపు మేరకి నెక్స్ట్ అన్నా ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాం. మాకు బలమైన నియోజకవర్గాల్లో దర్శి, గిద్దలూరు, ఒంగోలు, అవును, ఈ 3 నియోజకవర్గాల్లో బలమైన ఓట్ బ్యాంక్ కూడా ఉంది. మాకు బలమైన ఫ్యామిలీ కానీ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఉంది. ప్రత్యేకించి మీ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది. మా కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఉంది, మెగా కమ్యూనిటీ బ్యాంక్ ఉంది. అన్ని సామాజిక వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ అయిన నియోజకవర్గాలు ఈ 3 ఉన్నాయి. ఈరోజు కూడా చూసుకుంటే 40-45 వేల ఓటింగు ఒంగోలులో ఉంటుంది. గిద్దలూరులో 48,000 నుంచి 50,000 ఓటింగ్ దాకా గిద్దలూరులో ఉంటుంది. మార్కాపురం మన దర్శి కూడా 45,000 పైగా ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం. అదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి చాలా సున్నితంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసాం, బట్ మా నాయకుడికి ఏమనిపించిందో కానీ అదొకటి మేము నాయకత్వం అంతా కూడా జిల్లా అంతా కూడా కొంచెం అసంతృప్తి మాట మాత్రం వాస్తవం. అది ఎవరికి ఇచ్చినా కానీ మేము మా జిల్లా నుంచి ఒకటి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం సార్కి అనుకొని కాస్త బాధ ఉంది ఉన్నమాట వాస్తవం. కానీ నాయకుడు ఏ దారిలో చూపిస్తే ఆ దారిలో పోవడమే మా ఒక లక్ష్యం కాబట్టి దాన్ని మేము శిరసా వంచి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పటికి కూడా రమేష్ గారు జిల్లా నాయకత్వం అనుకున్నంత స్ట్రాంగ్గా లేదు. సో జిల్లా నాయకత్వాన్ని ముందు బలంగా తయారు చేస్తే ఆటోమేటిక్గా నియోజకవర్గాల్లో బలమైనటువంటి ఇన్ఛార్జీలు తయారవుతారు కొత్తగా, లేదా రావాలి రాజకీయాల్లో అనుకున్నవారు, ఆర్థికంగా పరిపుష్టి ఉన్నటువంటి వారు ఎక్స్పోజ్ అవ్వటానికి ముందుడికి వేస్తారు. అవునా కదా? ఖచ్చితంగా. అంటే జిల్లా నాయకత్వాన్ని ఇంకా దృష్టి పెడతాడని మాత్రం ఆశిస్తున్నాం. ఖచ్చితంగా జిల్లా నాయకత్వంలో ఇంకా పెద్ద వాళ్ళు పార్టీలోకి వస్తారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఎంతోమంది వైసీపీ నేతలందరూ కూడా ఇవాళ జనసేనలో చేరటానికి మీకు నిన్న మొన్న వచ్చిన వార్తలు ఇవన్నీ తెలిసే ఉంటాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన చెప్పాలంటే రాజకీయంగా బాహుబలి. ఆయన అఫ్కోర్స్ ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా ఆయన కాంగ్రెస్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్లో కీలకమైన నేతగా ఉన్నారు, చాలామందికి టికెట్లు ఇప్పించుకున్నారు. ఖచ్చితంగా. సో అలాంటి నాయకుడు జనసేనలోకి వస్తాడు, పవన్ కళ్యాణ్ గారితో ఆల్రెడీ డిస్కషన్స్ కూడా అయిపోయాయి అనేటువంటి ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అఫ్కోర్స్ దాంట్లో వాస్తవం లేకపోలేదు రమేష్ గారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి నాయకుల్ని మీరు స్వాగతిస్తారా? 100% స్వాగతిస్తాం. బాలినేని శ్రీనివాసరెడ్డే కాదు, మన ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల నుంచి ఎవరైనా సరే క్యాపబుల్ మా నాయకుడు
దారిలో నడుస్తానని చెప్పంటే మేము ముందుండి వాళ్ళకి రాజబాట వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరు వచ్చినా కానీ వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు రావడానికి మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ప్రకాశం జిల్లాలో చాలా తక్కువగా ఉందని అన్నారు. ప్రకాశం జిల్లాలో తక్కువగా ఉంటే వీళ్ళందరూ కూడా ఈరోజు మా జనసేన వైపు చూడరు. అదే నేనేమన్నాను, లీడర్షిప్ కాస్త వీక్గా ఉంది. ఖచ్చితంగా. వీక్ ఇన్ ద సెన్స్ రమేష్ గారు వాస్తవం మాట్లాడుకుంటే ఆర్థిక పరిపుష్టి చాలా తక్కువ మందికే ఉంది లీడర్స్గా ఎస్టాబ్లిష్ అయిన వారికి. అవును. కాబట్టి నేను అదే చెప్తున్నాను, క్యాడర్ ఉంది. మరి క్యాడర్ని నడిపించాలి అంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది. వారికి కనీసం 3 పూట్ల తిండి పెట్టగలిగేటువంటి నాయకులు ఉండాలి కదా. నేను దాని గురించి అన్నాను కానీ లీడర్ లేరు అనలా. లేదు, ఉన్నారు. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఖర్చు పెట్టారు, చేశారు. సపోజు బ్యాక్ ఎండ్ నుండి మాలాంటి వాళ్ళు చాలామంది పనిచేసి చాలా ఖర్చు పెట్టడం జరిగింది. చాలామంది కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళు వారి స్థాయికి తగ్గట్టుగా ఖర్చు పెట్టారు, పనిచేశారు. కానీ ఇప్పుడు వచ్చే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మా దగ్గర ఒక్కొక్క నియోజకవర్గంలో చూసుకుంటే వాళ్ళంతా కూడా 2 సార్లు 3 సార్లు వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళంతా కూడా అదే వారసత్వం ఉంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు మన దాంట్లో ఉన్నారు. కాబట్టి మనోళ్ళు కూడా ఈసారి కొంతమంది జనసేనలో కూడా అలాంటి నాయకులకు వచ్చి మనల్ని కూడా తోడుగా తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేము ఎవరు వచ్చినా సరే మాలో ఉన్న అక్కడ పార్టీకి ఉన్న బలం చూసి పార్టీలో ఖచ్చితంగా వస్తారు. ఇవాళ చాలామంది అన్నారు నాతోటి, మీరు అంటే వారు కాకుండా వారి సిబ్బందులు చాలామంది నాకు కొంతమంది సన్నిహిత స్నేహితులు ఉన్నారు, అన్ని వర్గాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్నారు ఈసారి మా వాళ్ళు మీ పార్టీలోకి వస్తున్నారు, వైసీపీ వాళ్ళు చాలామంది అన్నారు. బట్ ఇంకా అదంతా కూడా రేపు మా అధినాయకుడు వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి ఎవరు వచ్చినా సరే మేము ఖచ్చితంగా పనిచేస్తాం. మాకు అప్పచెప్పిన బాధ్యతలన్నింటినీ కూడా నెరవేరుస్తాం. ఈసారి ఎలక్షన్లో ఖచ్చితంగా జనసేనలో 3 సీట్లు ఖచ్చితంగా 2029లో జనసేనకి మా నాయకుడికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అది మాత్రం వాస్తవం. అయితే రమేష్ గారు, ఇప్పుడు ప్రధానంగా చూస్తే మీరు కొండేపి నియోజకవర్గం అంటే కొండేపి రిజర్వ్డ్ ఉంది కాబట్టి మీరు అక్కడ టికెట్ అడిగే పరిస్థితి లేదు. కందుకూరు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు కదా, వాస్తవం. అడిగారా? పవన్ కళ్యాణ్ గారిని అడిగారా? పవన్ కళ్యాణ్ గారిని అడగలేదు కానీ మా జిల్లా అధ్యక్షులు గారిని అడిగాము. ఆ తర్వాత వారికంటే పెద్దవారిని అడిగాము, చాలామందిని అడిగాము. అది అడిగిన మాట వాస్తవం. కానీ బట్ మాకు అనుకూలమైనంత స్పేస్ అక్కడ ఇది లేదు కాబట్టి అగైన్ నెక్స్ట్ కోసం ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం. ఆ సీట్ కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం రమేష్ గారు. 100% టికెట్ ఇస్తే పోటీ చేయగలిగేటువంటి ఆర్థిక పరిపుష్టి మీ దగ్గర ఉందా? 100%. ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్న నాయకులు ఉన్నారో అంటే మేము పనిచేసే బుద్ధిబలం ఉంది. మా నాయకుడు చెప్పిన మాటలను బట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామనే నమ్మకం ఉంది. దానికి తగిన ఆర్థిక బలమైన అంటే మేమేం పెద్ద వేరులు అనలేము కానీ బట్ ఎలక్షన్ అయితే మా సొంతంగా మా ఒంటి ఒకరి మీద ఆధారపడకుండా మేము పెట్టుకునే సామర్థ్యం మాకు ఆ భగవంతుడు కలిగించాడు. ఖచ్చితంగా మేము చేయగలుగుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక సీటే కాదు ఇంకో సీట్ను కూడా గెలిపించుకునే ఆ సామర్థ్యం మా దగ్గర. అయితే రమేష్ గారి దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి. అయితే డబ్బులు అనలేము. నా స్నేహితులు అలాంటి వాళ్ళు ఉన్నారు. నాకున్న మీలాంటి వాళ్ళు పక్కన లాంటి వాళ్ళు మంచి వాళ్ళు బలం బుద్ధి బలం ఎక్కువ ఉందని నేను నమ్ముతాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు, జనసేన రాజకీయాలు భవిష్యత్తులో మారతాయి అంటారు? ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో జనసేనకి చాలా బలమైన నాయకత్వం ఉంది. బలమైన నాయకులు కూడా వస్తారని ఆశిస్తున్నాం. ఆ బలంగా ఉంటుంది అనేది మేము ఎన్నో రోజుల నుంచి ఆశిస్తున్నాం. సో ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. ఆనాడు దామచర్ల ఆంజనేయులు గారు మంత్రి పదవిలో చేసినప్పుడు పనులు మాత్రమే కొంత ఎక్కువగా కనిపిస్తాయి ఈరుగోరు. ఆ తర్వాత ఆయనలాగా పనిచేసిన వాళ్ళు నియోజకవర్గంలో కానీ లేకుంటే జిల్లాలో కానీ
పెద్దగా చెప్పుకోదగ్గంత డెవలప్మెంట్ లేదు కాబట్టి ఈసారి ఉమ్మడి ప్రకాశం జిల్లా కొంత మారిపోతుంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు డోలా ఆంజనేయులు గారు ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చారు. ఈసారి ఆయన కొంత పని చేస్తాడని ఆశ ఉంది. ఇక నెక్స్ట్ ఇంకెవరికన్నా మా జిల్లాలో కొండేపి మన గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు. అవును, ఖచ్చితంగా మాకు ఎలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నీళ్ళు ఇస్తే మా జిల్లా అంతా కూడా బ్రహ్మనాయుడు గారు అంతా కూడా అగ్రికల్చర్కి సంబంధించిన వ్యక్తులు, అందరూ రైతు వారి కుటుంబాలే కదా ఎక్కువ. మాకు మెట్ట భూములు ఎక్కువ కాబట్టి మాకు ఆ నీళ్ళు మాకు ఎలిగొండ ప్రాజెక్ట్ నీళ్ళు కానీ వస్తే ఖచ్చితంగా మాకు ఈ జిల్లాని మొత్తం కూడా ఈ 5 సంవత్సరాల్లో మా జిల్లాకి 2 మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ 2 మంత్రులతోటి మేము అది ఒక్క పని కానీ కంప్లీట్ చేసి ఉంటే మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అలాంటి ఈ ఒక్క ఎలిగొండ ప్రాజెక్ట్ని కానీ కంప్లీట్ చేస్తే మా జిల్లా అంతా కూడా చాలామంది వలసలకు పోయేటోళ్ళు, హైదరాబాద్ పోయేటోళ్ళు, రాయలసీమ కన్నా ప్రకాశం జిల్లాలో ఎక్కువ వలసలు పోయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలామంది అక్కడ ఆగి పని చేసుకోవడానికి, లేకుంటే పొలాలు చాలా బీడి పొలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మా దగ్గర. అందరూ కూడా పొలాలను వదిలిపెట్టేసి హైదరాబాద్కి, బెంగళూరుకి మీకు చూస్తున్నారు కాబట్టి వారందరూ కూడా అక్కడ నివసించడానికి పచ్చని కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు మా ప్రకాశం డిస్టిక్ వ్యక్తులు ప్రతి వాళ్ళు కూడా. కాబట్టి అందరూ కూడా అక్కడే ఉండాలని, అదొక పని చేయించుకోవాలనేది ఈసారి ఖచ్చితంగా అది అంతా అవుతుందని చెప్పేసి మాకు చాలా దగ్గరలో మా కొండేపి నియోజకవర్గంలో దగ్గరలో సంగమేశ్వరుడు ప్రాజెక్ట్ అన్న ఒకటి ఆగిపోయాం. గత ప్రభుత్వంలో కనీసం ఒక ఇసుక పెట్ట కూడా పెట్టింది లేదు. అది మరి మీరు వెళ్ళి ఆ ప్రపోజల్ తీసుకుని మీ అధినేత డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా తీసుకెళ్తాం. కలిసారా పవన్ కళ్యాణ్ గారు? కలిసాం. ఎన్నిసార్లు కలిసారు సార్? ఒక 4-5 సార్లు కలిసాము. గుర్తుపడతారా చూడగానే? గుర్తుపడతారు, ఖచ్చితంగా గుర్తుపడతారు. ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. మా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. మా నాయకుడు, యువ నాయకుడు లోకేష్ గారి దృష్టికి ముగ్గురు నాయకులే, మీ నాయకులే ముగ్గురు అంటే బాగా కాకపడుతున్నారు. ఖచ్చితంగా రాజకీయాలు బాగా వంట పట్టిన ఖచ్చితంగా ముగ్గురు నాయకులకి మా ప్రకాశం జిల్లా తరపున, మా వ్యక్తిగత తరపున కాదు, ప్రకాశం డిస్టిక్ తరపున మా 2 మంత్రులు మా జిల్లాలో ఉన్నారు కాబట్టి మా మంత్రుల గారి సూచన మేరకు మా మంత్రులు గారికి చెప్పి మా జిల్లా అంతా కూడా కోరుకునేది ప్రతి వాళ్ళు మనసులో ఉన్నది ఇదే కోరిక. ఆ 2 ప్రాజెక్టులు కానీ అయితే మా ఏరియా కొంత బెట్ట ప్రాంతంగా ఉంటుంది, కొంత ఆ ఏరియా అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఎక్కువ కాబట్టి అంతా కూడా సక్షేమం అవుతుందని కోరుకుంటున్నాం. అందుకోసం అని చెప్పి ఈ 2 పనులు కంప్లీట్ చేయించుకొని ఈసారి కొండేపి నియోజకవర్గంలో మళ్ళీ డోలా వీరాంజనేయ స్వామి 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మాకు జనసేన నుంచి కూడా చాలా బలమైన నాయకత్వం పెరగాలని కోరుకుంటాం. భవిష్యత్తులో చివరిగా మేడ రమేష్ గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి ఫ్యూచర్లో? అంటే ఇప్పుడంటే మీ నియోజకవర్గం రిజర్వ్డ్ అయింది. సో కొత్త నియోజకవర్గాలు దాదాపు ఒక 50 నియోజకవర్గాలు బైఫర్కేషన్లో భాగంగా పెరిగే అవకాశం ఉంది. సో మీ జిల్లాలో కూడా కనీసం 2 నుంచి 3 నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంది. మా అధినాయకుడు దారి చూపిస్తాం. ఆయన ఏ విధంగా దారి చూపిస్తే అట్లా పోవడమే మన పని చేయటమే. మనం ఆశించి పార్టీలోకి రాలేదు, ఆశయంతో పార్టీలోకి వచ్చాం. అవును, కాబట్టి మేము పనిచేసాం. ఆ ఫలితం గురించని మాకు ఆయన ఆలోచించాలి. అందులో మీ అధినేత పుట్టినరోజు వస్తుంది, సో ఏర్పాట్లు చేసుకున్నారు సార్? ఖచ్చితంగా. సింగరాయకొండ, టంగుటూరు అన్ని మండలాల్లో కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్లు అవుతుంటాయి. మా నియోజకవర్గంలో మేము ప్రతిసారి కూడా చాలా బాగా చేస్తాం. ఈసారి ఇంకా కొంచెం పార్టీ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ మందితోటి, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ తోటి చాలా బాగా సేవా కార్యక్రమాలు, మా చెట్ల ప్రోగ్రామ్స్, రక్తదానాలు, ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు, మొక్కల పంపిణీలు చేస్తున్నాం, అన్నదానాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఇంతకు ముందు కంటే ఇది ఒక పెద్ద పండగ అని చెప్పని అనుకుంటాం. సో ఖర్చు కూడా బాగానే అవుతుందా సార్? అవుతుంటుంది ఆబ్వియస్లీ. అందరూ కూడా బాగా, మా యువత అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కొండేపి నియోజకవర్గంలో జన సైనికులు ఎవరైనా
ఏదైనా సమస్య వస్తే మేడ రమేష్ గారి దగ్గరికి వస్తే పరిష్కారం అవుతుంది నమ్మకం 100% అవుతుంది. ఈ ఇంటర్వ్యూ బయటకు వెళ్ళిన తర్వాత సమస్యలు ఎక్కువ, మీకు ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తాయి. మరి ఏ బుక్స్ వచ్చినా మా వాళ్ళకి నేను నిమ్మరితో చెప్తాను. ఏ విషయం వచ్చినా కదా, అక్కడే కాదు కొండేపి నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా కానీ నా స్థాయికి దగ్గర సమస్య ఉన్నదనుకోండి, నా స్థాయికి నా దృష్టికి వచ్చిన సమస్యను మొత్తం కూడా నాకు చేతనైనంత వరకు పరిష్కరిస్తాం. నాకు చేత కానప్పుడు నాకంటే పెద్ద వ్యక్తులకి ఆడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా తీసుకొస్తుంటాను. కానీ సమస్యను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలని మాత్రం కోరుకుంటాం, చేస్తాం. ఏం సార్ వ్యాపారాలు ఏమున్నాయి మీకు? మాకు ఇక్కడ నేను బేసిక్గా నేను ఇక్కడ ఇండస్ట్రీస్ పీఈబీ చేస్తుంటాను హైదరాబాద్లో. బట్ ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చాం. కొంత పార్ట్నర్షిప్లో పూర్వశ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఇప్పుడు రన్ చేస్తున్నాం. అది కన్స్ట్రక్షన్ ప్లస్ ఇది కొంత రియల్ ఎస్టేట్ వెంచర్స్ అవి చేస్తున్నాం. సో జాగ్రత్తగా కూడబెడుతున్నారు, పోటీ చేయడానికి, ఎమ్మెల్యే పోటీ చేయడానికి. పర్వాలేదు, అదేం లేదు, పర్వాలేదు, బాగానే నడుస్తున్నాయి హైదరాబాద్లో. బేసిక్గా మా నేపథ్యం అంతా కూడా వ్యవసాయం కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి. సో మీకు ఇంట్లో అబ్జెక్షన్ ఉండదా సార్? మేడం గారి దగ్గర నుంచి అబ్జెక్షన్ లేదు, రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, ఎలాంటి అబ్జెక్షన్ లేదు. సో ఇంకా రాజకీయాల్లో ఇంట్లో కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేదు? ఎందుకంటే నేను బేసిక్గా బిజినెస్ చేసేటప్పుడు కూడా నేను ఎక్కువగా అన్ని రాష్ట్రాల్లో తిరిగేవాడిని. నేను త్రూ అవుట్ ఇండియా మొత్తం కూడా ప్రాజెక్ట్స్ ఎక్కడుంటే అక్కడికి పోయి నేనే కొద్దిగా దగ్గరుండి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దగ్గరుండి చూసుకునేవాడిని. ఎందుకంటే మేము కష్టపడుతూ ఉన్నవాళ్ళం కాబట్టి ప్రతి విషయంలో కూడా నేను ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయ్యేది ప్రాజెక్ట్లో. కాబట్టి నేను ఎక్కువ అవుట్ సైడే తిరిగేది కాబట్టి అలవాటు అయిపోయింది. ఈరోజు కూడా నేను వారానికి 2 సార్లు 3 సార్లు, నెలకి 5-6 సార్లు మేము అక్కడికి పోయినా కానీ వాళ్ళ ప్రాతిపద్యం వాళ్ళు నిర్మించుకుంటుంటారు తప్ప మా దోస్కి అబ్జెక్షన్ ఏంటి. సో ఫైనల్గా మేడ రమేష్ గారు ప్రకాశం జిల్లాలో జన సైనికులకి ఏదైనా ఇబ్బంది అయితే తనకు అవకాశం ఉన్నంత వరకు సహాయం చేయడానికి ఎక్కడ వెనకాడరు. ఖచ్చితంగా అది మీరు అంటే గతంలో కానీ రాబోయే కాలంలో కానీ ఎక్కడ కూడా అలాంటి అవకాశం ఏ జన సైనికుడు కూడా అవసరమైనప్పుడు ఖచ్చితంగా కాల్ చేస్తారు, అన్న అంటారు. చాలా క్లోజ్గా ఉంటారు. నియోజకవర్గమే కాదు జిల్లా మొత్తం కూడా చాలామంది బాగుంటారు. అందరూ కూడా మా జిల్లాలో ప్రతి ఒక్క నాయకుడు ఎవరికి కాంట్రవర్సీ ఉండదు. ఏంటంటే నాకు బేసిక్గా మీరు చాలా సౌమ్యంగా కనిపిస్తున్నారు. మరి లోపల ఇంకొక తీరి ఒరిజినాలిటీ లోపల వేరే ఉందేమో, బయటికి అయితే సౌమ్యంగానే కనపడతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి వాళ్ళతోటి నేను ముక్కుసూటిగా పోయే వ్యక్తిని. నేను ఎవరన్నా సరే వాళ్ళకి ఏం మాట్లాడాలో అది డైరెక్ట్గా మాట్లాడతాను. కాబట్టి నాతో బేసిక్గా ఎవరు కూడా కాంట్రవర్సీ పెట్టుకొని ఇవ్వను, అలాంటిది. ధన్యవాదాలు రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. మరిది చూశారు కదా, రానున్న రోజుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఖచ్చితంగా బలోపేతం అవుతుందని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తనకు అవకాశం వస్తే జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇప్పటి నుంచే తన రంగం సిద్ధం చేసుకుంటున్నానని చెప్తున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు మేడ రమేష్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.